రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. నేను ఎవరు అని మొదలు పెట్టామే, దాని మీదే మనం ఇంకా ధ్యానిస్తున్నాం. అయితే దీనిలో మనం ధ్యానించే అంశం ఏంటండి? నీతి అనే అంశం మీద మనము ధ్యానం చేస్తున్నాం. ఏమన్నాము? నీతి అనేది ఒక స్థితి. నీతి అనేది ఒక భావన కాదు, అదొక స్థితి. ఇది ఎటువంటి స్థితి అండి? మనము ఏలి పరిపాలించి మనము మన లోకాన్ని, ప్రతిదాన్ని, మన చుట్టూన్న దాన్ని మన ఆధ్వర్యంలో ఉంచుకునేటువంటి స్థితి ఇది. అయితే ఈ నీతి అనే స్థితి నన్ను ఎక్కడ ఉంచుతుంది? సాతాను, అనారోగ్యము, పేదరికము, మరణము, ఈ లౌకిక సిస్టమ్ అంటే విధానానికి పైగా ఉంచుతుంది. హల్లెలూయా. నేను యేసు ప్రభులో I am in Christ, seated with Christ in heavenly places. అంటే యేసు ప్రభువుతో ఎక్కడ కూర్చొని ఉన్నానండి? నేను పరలోక రాజ్యంలో ఉన్నాను. ఈ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి? అన్నిటికంటే పైన ఉన్నాడు. ఏ నామమైనా అది ఆయన కాలు కింద ఉన్నటువంటిది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూసి ఉన్నాం. కాబట్టి ఈ నీతి అనే స్థితి మనల్ని ఎక్కడ పెడుతుందండి? అన్నిటి మీద. ఏ సాతాను కూడా దేవుని నమ్మిన బిడ్డ కంటే వాని మీద అధికారము లేదు. ఏ సాతానికి కూడా. ఏ సాతాను శక్తి కానీ, మరణము కానీ, రోగము కానీ, పేదరికము కానీ ఒక దేవుని బిడ్డ మీద అధికారము చలాయించడానికి వీలు లేదు. మనల్ని వాటి మీద అధికార స్థితిలో ఉంచేదే ఆ స్థితినే మనం ఏమన్నాము? నీతి అనే స్థితి. హల్లెలూయా చెప్పండి. అయితే మనం ఇంకోటి నేర్చుకున్నామంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంగా ఈ యొక్క స్థితిని మనము మన మంచి క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా మనము సంపాదించుకొనలేము. కానీ ఇది ఒక బహుమతిగా, వరముగా మనము దేవుని నుంచి పొందేది. రోమీలకు రాసిన పత్రిక 5:17 ఒక్కసారి త్వరగా చదువునాను. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు, నీతి అనేది దానముగా పొందువారు జీవము గలవారై క్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. క్రీస్తు అనువాని ద్వారా మీరు ఏలుదురు. అందరు చెప్పండి, ఏలుదురు. చూసారా? దేవుడు ఈ స్థితి ఎందుకు ఇస్తున్నాడండి మనకి? ఏలడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏమను? పరిశుద్ధత ద్వారా, మంచి క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా మనం ఈ స్థితిని సంపాదించుకొనలేము. అంటే మనం మంచి క్రియలు చేయకూడదా? అయితే వ్యర్థమా మంచి క్రియలు చేయడము? మనం ఉట్టి నేను నీతిని, దేవుని నీతిని, నేను యేసు ప్రభు యందు నేను దేవుని నీతిని అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చా? అసలు ఈ నీతికి మంచి క్రియలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎలా బ్రతకాలి ఒక దేవుని బిడ్డ అన్నవాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఎక్కువగా మనం నీతి గురించి మాట్లాడి మనము ఈ సత్క్రియలు అవసరము లేదు నీతి స్థితికి రావడానికి అని చెప్తే ఒక్కోసారి ఎటువంటి అవగాహన వస్తుందంటే, కొద్ది మందికి నేను మంచి కార్యాలు చేసే అవసరం లేదు, నేను ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, బ్రతికి నేను చెప్పాల్సిందంత ఏంటి, నేను చేయాల్సింది నేను నీతిని అని చెప్తే అంతా బాగు ఉంటుంది అని అటువంటి అవగాహన రావడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి తప్పుడు అవగాహన రాకుండా ఉండడానికి వాక్యం ఏం బోధిస్తుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధ జీవితము, సత్క్రియల ద్వారా నువ్వు నీతి అనే స్థితికి రాలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు నీతి అనే స్థితిని దేవుడి ఇచ్చిన దాన్ని వరముగా నీవు పొంది ఆ స్థితిలో నువ్వు స్థిరపరచబడతావో, ఆ స్థితిలో నిలవడానికి నువ్వు పరిశుద్ధ జీవితము జీవించాలి. ఆమేన్. అంటే పరిశుద్ధ జీవితం లేకుండా నువ్వు నీతి అనే స్థితిని మెయింటైన్ చేయలేవు, అక్కడే ఉండలేవు, కొనసాగించలేవు. కాబట్టి నీతి ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినటువంటి బ్రతుకు మనం బ్రతకలేము. దేవుని వాక్యానుసారముగా, దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించినప్పుడే మనం ఆ స్థితిలో మనము కొనసాగించగలము. ఆమేన్. కొన్ని నియమాలు ఉంటాయి.
కొన్ని కట్టడలు ఉంటాయి. దాని ప్రకారంగా జీవించినప్పుడే మనము ఆ స్థితిలో మనము ఉండగలం. ఆమేన్. ఓకే, ఇప్పుడు చూడండి, సత్కార్యముల ద్వారా మనము నీతిని పొందలేము, కానీ నీతిమంతులు సత్కార్యాలు చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతులు మంచి క్రియలు జరిపిస్తారు. తీతు 3:8. ఈ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలండి? సత్క్రియలు చేయుట యందు మనసు ఉంచాలి. మనసు అంటే చూసారా ఏమంటున్నాడు? నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని యొక్క నీతిని అని చెప్పు వాడు ఏం చేయాలని? సత్క్రియలు చేయడానికి మనసు ఉంచాలి. అంటే దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏమి కోరుతున్నాడు మన నుంచి అంటే, మనము ఎప్పుడైతే నీతిమంతులుగా ఎంచబడతామో, ఏలే స్థితిలో ఉంచుతామో దేవుడు, అప్పుడు ఎందుకు ఉంచుతున్నాడు? ఇతరులకు మేలు చేస్తూ ఇతరులను ఆశీర్వదించే స్థితిలోకి ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని ఉంచాడు. ఎక్కడైనా సరే, ఏ రాజ్యంలో అయినా సరే, ఎప్పుడైనా ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, ఆ నాయకుడు తన ప్రణాళికల ద్వారా, తన ప్రోగ్రామ్స్ ద్వారా, స్కీమ్స్ ద్వారా అనేక జనాలకి మరి మేలు జరిగేటువంటి ప్రోగ్రాంలు, స్కీమ్లు, నియమాలు అవన్నీ జరిపించినప్పుడు జనము ఆయన్ని ప్రేమిస్తారా, దూషిస్తారా? చెప్పండి. ప్రేమిస్తారు. ఎందుకు? వారికి మేలు చేస్తున్నారు అంటే. గమనించండి, ఆయనకి ఇవ్వబడిన అధికార స్థితిని ఏ విధంగా వాడుతున్నాడు? స్వయలాభము కొరకు కాదు, కానీ ఈ స్థితి నుంచి ఆయనకు వీలైనంత మట్టుకు ఆయన స్తోమతకు తగ్గట్టు ఆయన ఏం చేస్తున్నాడు? అనేక మందికి మేలు చేకూరుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. అవునా? ఇది మనం మర్చిపోకూడదు. దేవుడు మన నీతి అనే స్థితిలో ఎందుకు పెడుతున్నాడు? అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండడానికి, మంచి కార్యములు జరిగించాలి. దేవుని నమ్మినటువంటి బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండి అనేకుల్ని ఆశీర్వదించాలి. దేని ద్వారా? సత్క్రియలు చేయటం ద్వారా. ఆమేన్. అర్థమవుతుంది కదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు మన పట్ల ఉంచినటువంటి సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాము. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డ వారం. అవునా కాదా? అవునా కాదా? మనము తిరిగి జన్మించామంటే మనము దేవుని యేసు ప్రభువులో, మనము యేసు క్రీస్తులో సృష్టించబడ్డాము. అయితే దేని కొరకు? ఏమన్నాడు? సత్క్రియలు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, దేవుడు ముందుగా స్థిరపరిచి ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు చేయుటకై. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభువును గమనించండి. అధికార స్థితిలో వచ్చాడు. దేవుని కుమారుడుగా వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అపోస్తుల కార్యం 10:38 ఏం రాయబడిందండి? దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మతో నింపాడు. దేనికి? ఇరుకులో, ఇబ్బందిలో, కష్టములో ఉన్నటువంటి వారికి విడుదల చేయడానికి ఆయన ఏం చేశాడు? తన అధికారాన్ని వాడాడు. హల్లెలూయా. ఈ అధికార స్థితి, నీతి అనే అధికార స్థితి, మనం ఏదో మన సెల్ఫిష్ రీజన్స్ కొరకు కాక, స్వార్థపరముగా కాక, మన మేలు కొరకు కాక, అనేకులకి దీవెనకరంగా ఉండడానికి ఈ స్థితిని మనము వాడడానికే దేవుడు మనల్ని ఈ స్థితిలో పెడుతున్నాడు. ఈ స్థితిని బట్టే దేవుడు ఏం కోరుతున్నాడు? మనము దేవుని రాజ్యాన్ని స్థిరపరచాలి. ఎక్కడ? మనుషుల యొక్క జీవితాల్లో, మనుషుల యొక్క హృదయాల్లో. హల్లెలూయా. మనము ఎదుర్కొన్నటువంటి కష్టాలని జయించడానికి, మనము ఎదుర్కొనే సవాళ్ళని జయించడానికి, మనం ఎదుర్కొనే సమస్యలను కాక తుఫానుని ఎదుర్కోవడానికి, వాటిని జయించడానికే కాక, మన పరిస్థితుల మీద మనము ఆధ్వర్యము తీసుకోవడమే కాక, ఇతరులకు సహాయకరంగా ఉంటూ వారి జీవితాల్లో మంచి క్రియలు చేయడానికే దేవుడు మనల్ని స్థితిలో ఉంచాడు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఇంకో వచనం చూద్దాం. 1 తిమోతి 6:17-18. ఇహమందు ధనవంతులైన వారు
ఇహమందు అంటే ఇక్కడ ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అస్థిరమైనటువంటి ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు మనము సుఖముగా అనుభవించడానికి దేవుడు ధనాన్ని ఇస్తున్నాడు. కానీ మన నమ్మకము మన విశ్వాసం ఆ ధనం మీద ఉంచక గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు విను, ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించు. ఎవరి మీద ఉంచాలండి మన నమ్మకము? ఈ ధనం మీద కాదు, కానీ దేవుని మీద. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గల వారును ఏం చేయాలండి? వారు మేలు చేయుచు సత్క్రియలు చేయాలి. ఔదార్యం గల వారును అంటే ఇచ్చే మనసు ఉండాలి. మనసే కాక ఇవ్వాలి కూడా. చూసారా, ప్రతి వచనం మనం చూసినటువంటి ప్రతి వచనం కూడా ఏం చెప్తుందంటే ఈ వాక్యంలో, నీతి అని ఎంచబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డ. దేవుని బిడ్డ అయిన ప్రతి వ్యక్తి కూడా తన నమ్మకము ఈ ధనం మీద కాక దేవుని మీద ఉంచి, మనము ఎందుకు ఈ స్థితిలో ఉన్నాము ఉంచాడు దేవుడు అనేది మర్చిపోకుండా, మన ఆశీర్వాద కొరకే కాక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఉంచాడని చెప్పి తెలుసుకొని మనం ఏం చేయాలి? మంచి క్రియలు జరిగించాలి. ఆమెను చెప్పండి. అర్థమవుతుంది కదా మీ అందరికీ? బ్రదర్ శ్యామ్ కుమార్ అనేటువంటి ఈ యొక్క సహోదరుడు మరి మన సంఘానికి కొద్ది రోజులుగా వస్తున్నారు. తన 6 సంవత్సరాలుగా వెనుముక నొప్పితో బాధపడుతూ ఉన్నారు. మరి మన ఆరాధనకి వచ్చినప్పటి నుంచి కూడా దేవుని యొక్క స్వస్థత కార్యాల గురించి వింటూ ఉన్నారు. మన పోయిన శుక్రవారం రోజున పాస్టర్ రాజు గారు ప్రత్యేకించి మరి తన సమస్య గురించి, మరి వెన్నెముక నొప్పితో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారు అనేటువంటి మాటను విడుదల చేసినప్పుడు వెనువెంటనే విశ్వాసంతో మాటను స్వీకరించారు. వెంటనే తన స్వస్థత పొందుకోవడం గమనించారు. మరి ఆ పోయిన వారం ఆ క్షణాన తనకి ఆ నొప్పి నుంచి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. వారమంతా కూడా తన వేర్చున్నారు. ఆ నొప్పి తిరిగి రాలేదు. 6 సంవత్సరాలుగా తన బాధపడుతున్నటువంటి ఆ స్థితి నుంచి దేవుడు మరి సహోదరుని ముట్టి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చారు. యేసయ్యకే సమస్త మహిమ కలుగునుగాక. Telling you right now, God wants you to have it all. When He delivered Israel out of Egypt, out of those 400 years of bondage, He then said this: you are coming out and you will not come out empty. In other words, your redemption is not complete without divine provision. So somebody's got to pay damages for whatever happened to you. Every time you get humiliated, somebody's got to pay. Every time you get accused falsely, somebody's got to pay. Every time you get hurt and sick, somebody's got to pay. విన్నారా? ప్రార్థన మిమ్మల్ని నీతిమంతులుగా చేయరు, కానీ నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? ప్రార్థన మనల్ని నీతిమంతులుగా చేయదు, కానీ నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. దశమ భాగం ఇవ్వడము ద్వారా మనం నీతిమంతులం అవ్వము, కానీ నీతిమంతుడు దశమ భాగం ఇస్తాడు. సంఘానికి క్రమము తప్పకుండా వెళ్ళినంత మాత్రాన్ని నీవు నీతిమంతుడు కావు, కానీ నీతిమంతుడు కాబట్టి నువ్వు సంఘానికి క్రమంగా వెళ్తావు. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. చూడండి, ఈ నీతి క్రియలకు, ఈ నీతికి, సత్క్రియలకు నీతికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. ఈ యొక్క సత్క్రియల ద్వారా ఏం బయలుపరచబడుతుందంటే, నేను దేవుని కుమారుడే అనే అంశము బయటపడుతుంది. ఇది రుజువు చేస్తుంది నేను దేవుని కుమారుడిని. అందుకే మనం ఇష్టానుసారంగా బ్రతకకూడదు. ఎప్పుడైతే మనము దేవుని నీతి అవుతామో, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం జీవిస్తూ మనం సత్కార్యాలు చేస్తూ ముందుకు సాగాలి. ఈ అంశములో మీకు అపోహం ఉండకూడదని దీని విషయం కొద్దిగా నేను బోధించాను. ఈ నీతి అనే అవగాహన చాలా ప్రాముఖ్యమైంది. ఆ అవేర్నెస్ అంటాం ఇంగ్లీష్లో, ఆ నోయింగ్ అంటాం, తెలుసుకోవడం.
ఇప్పుడు మనం ఏం బోధిస్తున్నాను నేను? నీతి అనేది దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? ఏలడానికి, పరిపాలించడానికి, ఆధ్వర్యంలోకి తెచ్చుకోవడానికి, మరి ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడి స్థితిని మనకిస్తున్నాడు అని బోధిస్తున్నాం. కానీ ఒక సమస్య ఉంది ఇక్కడ. ఏంటి ఆ సమస్య అంటే, ఇది ఉట్టి మన తలలో తెలిసి, మన మనసులోనే తెలిసి, హృదయములో ఇది ప్రత్యక్షతగా, జ్ఞానముగా అవగాహన జరగకపోతే మనము దాన్ని అనుభవించలేము. ఇంకా చెప్తాను, వినండి, జాగ్రత్తగా విన్నట్టయితే మీకు అర్థమవుతుంది. అవగాహన లేకపోతే అనుభవించలేము. యేసుప్రభు అడిగాడు, నేను ఎవరని అనుకుంటున్నారండి జనము అంటే? మీరు ఏలియా అన్నారు, ఇర్మియా అన్నారు, లేకపోతే ఇంకో ప్రవక్త అన్నారు అని. అప్పుడు యేసుప్రభు పేతురు తట్టు తిరిగి, నీవెవరనుకుంటున్నావు అన్నాడు. నీవు క్రీస్తు, దేవుని కుమారుడు అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇది రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి నీకు బయలుపరచను అన్నాడు. హల్లెలూయా. ఆ బయలుపరచుట అనేది ఇన్ఫర్మేషన్ కాదు, దాన్ని రెవల్యూషన్ అంటాం, ప్రత్యక్షత అంటాం. ఇన్ఫర్మేషన్కి రెవల్యూషన్కి చాలా తేడా ఉంది. సమాచారము, ప్రత్యక్షత. చూసారా? ఇది మన ఇంద్రియ జ్ఞానము ద్వారా వచ్చేటువంటి అవగాహన కాదు. దేవుడు మనకు మన హృదయంలో అవగాహన ఇచ్చిన తర్వాత అప్పుడు మన మనసు తెలుసుకుంటుంది. సాధారణంగా మనం నేర్చుకునే విధానం ఏంటంటే, మన ముందు మన మనసులో తెలుసుకొని, అర్థం చేసుకొని, దాన్ని అప్పుడు నమ్మడం మొదలెడతాం. కానీ దేవుడు ఏమన్నాడు? నమ్మితే నీవు దాన్ని రుజువు చూస్తావు అన్నాడు. ఆమేన్. అందరూ అంటారు, నువ్వు రుజువు చూపించు, నేను నమ్ముతాను అంటారు. ఇది సమాచారము ద్వారా వచ్చే జ్ఞానం. దేవుని నుంచి వచ్చే జ్ఞానం ఎటువంటిదంటే, నువ్వు ముందు నమ్ముతావు. ఎందుకంటే నీ ఇంద్రియ జ్ఞానాల ద్వారా సంపాదించుకుంది కాదు, దేవుడు ప్రత్యక్షపరిచాడు, బయలుపరిచాడు, నీకు లోపల తెలిసింది. అప్పుడు అది ఏమవుతుంది? నీ మనసులో అది అర్థమై, ఓహో ఇలాగా అని నువ్వు గమనిస్తావు. ఎప్పుడైతే మనకి ఈ నీతి అనేది, ఆ అవగాహన, ఆ ప్రత్యక్షత, ఆ తెలుసుకునే తనము అది రాదో అంతవరకు మనం దాన్ని అనుభవించలేం. చూడండి, ఒక ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు మీరు మధ్యరాత్రి వచ్చి మేము లేపాను అనుకోండి, మంచి గాఢ నిద్రలో ఉంటారు. సగం లేస్తారు, సగం ఇంకా నిద్రలో ఉంటారు. అప్పుడు అడుగుతాను, 2 రెండ్లు ఎంత అవుతాయి? 2 రెండ్లు ఎంత అన్నాను అనుకోండి, 5 అంటారా? ఎంత మత్తులో ఉన్నా ఏమంటారు? 4 అంటారు. అంటారా అనరా? కాదండి, అప్పుడప్పుడు 4, అప్పుడప్పుడు 7 అంటారా? అనరు. ఎందుకంటే 2 రెండ్లు 4 అని చెప్పి ఇది అబ్సల్యూట్ ట్రూత్ అంటారు దీన్ని. ఖచ్చితం, అది మార్పు చెందనటువంటి సత్యం. అది అంతేనా? అవునా కాదా చెప్పండి. అది అప్పుడప్పుడు మారుతుందా? దేవుని వాక్యము కూడా అప్పుడప్పుడు మారేది కాదు. ఒకసారి దేవుడు మాట్లాడంటే అది నిశ్చయముగా రుజువు పడి, అది స్థిరపరచబడ్డది. ఆమేన్. ఆగండి. ఇప్పుడు అది ఆటోమేటిక్గా అయిందా మీకు? 2 రెండ్లు 4 అనేది రాలేదు. ఎప్పుడు ఏమైంది? మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు 2 సార్లు తోమి, బట్టి అని చెప్పి కూర్చోబెట్టి, నిద్ర వస్తున్న నీళ్లు జల్లి, ఆమేన్, తెలుసు కదా మనందరికి. ఇది కష్టమైనా నేర్చుకోమని చెప్పి మనకి అది బాగా పట్టించారు దాన్ని. అందుకే ఆలోచించకుండానే 4 అంటాం. ఎందుకు? ఆ అవగాహన వచ్చింది. ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు, ఇది అర్థం చేసుకోవడానికి. అటువంటి అవగాహన, అటువంటి అర్థం చేసుకునే స్థితికి రాకపోతే ఈ నీతిని బట్టి మనం అనుభవించలేము. నీతి అనేది ఏంటండి? అధికార స్థితి అన్నాం. నేను ఇంకో ఉదాహరణ చెప్తా, వినండి, మీకు ప్రూవ్ చేస్తాను. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏం రాయబడిందండి? నా నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. అవునా? ఎంతమంది యేసు ప్రభుని నమ్మిన వారు ఉన్నారండి ఇక్కడ? చేతులు ఎత్తండి. నమ్మారా? నమ్ముతున్నారు కదా? సరే. ఈ సూచక్రియల్లో ఒక సూచక్రియ ఏంటండి? మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు
అవునా? సరే, అవునా కాదా? నేనేం మిమ్మల్ని ట్రిక్ చేయటం లే కదా, వాక్యంలో ఉంది, అదే అడుగుతున్నా. సరే, ఇప్పుడు నేను ఒక దయ్యం పట్టినోడిని ఇక్కడ తెస్తాను. ఎంతమంది వచ్చి ఆ దయ్యాన్ని ఎలగొడతా చూద్దాం. 10% ముందుకు వస్తే ఎక్కువ. ఏంటిది గొడవ, ఎక్కడొచ్చింది ఈ సమస్య, ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవగాహన లేకపోతే, సత్యం పట్ల అవగాహన లేకపోతే దృఢ నిశ్చయం ఉండదు. కాన్ఫిడెన్స్ అనేది, దృఢ నిశ్చయత లేకపోతే విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే ఏది పనిచేయదు దేవునిలో. ఆమేన్. చూడండి, మనందరము కూడా ఏదో ఒక మతాచారంలో పెంచబడ్డాం. మనందరం కూడా ప్రతి మతంలో కూడా పాపము అనేది ఉంది అనేది అవగాహన ఉంది. అవునా కదా? ఆమేన్. పాపం అనేది ఒక కొత్త విషయం కాదు, అందరూ కూడా పాపం గురించి మాట్లాడతారు. అయితే మనకి సబ్ కాన్షియస్ అనేది ఉంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నాయండి, రెండు. చాలా మట్టుకు ఏమవుద్దో తెలుసా, మన జీవితంలో ఒక రీసెర్చ్ చేసేమన్నారంటే 85% ఆఫ్ మనం చేసే పనులు మన సబ్ కాన్షియస్, ప్రతిరోజు మనము చేసే పనుల్లో 85% ఆఫ్ దోస్ జాబ్స్, ఆ పనులు మన సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుందంట. అంటే ఉదాహరణ, మీరు కార్ నడిపించడం నేర్చుకుంటున్నారనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ ఆ స్టీరింగ్ని ఇరగ్గొట్టేంత గట్టిగా పట్టుకుంటారు. అది ఒక మైండ్లో ఈ రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా, ముందు రైట్ క్లచ్చా లేకపోతే రైట్ ది బ్రేకా, యాక్సిలరేటర్ నుంచి తీసి ఇక్కడ ఎలా పెట్టాలి, చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. అవునా? నేర్చుకుంటున్నా కొలది ఏమవుద్ది, సులువు అవుతూ ఉంటుంది. ఒకరోజు మీరు ఏం చేస్తారు తెలుసా, ఏ స్థితికి వస్తారంటే, ఒక ఏల్తో స్టీరింగ్, ఇంకో చేతిలో సెల్ ఫోను. అవునా కాదా చెప్పండి. ఇంకోటితో మాట్లాడుతుంటారు, ఒక రేడియో వింటుంటారు, ఒకటితో మాట్లాడుతుంటారు, ఒక ఏళ్ళతో స్టీరింగ్ తిప్పుతుంటారు. ఎందుకంటే అడ్డోడని వస్తే వాడిని తిడుతుంటారు, మళ్ళీ స్టీరింగ్ నడిపించేస్తుంటారు. ఇన్ని విషయాలు ఎలా చేయగలుగుతున్నారు? మరి ఏమైందో తెలుసా, అలవాటు చొప్పున కొన్ని విషయాలు ఏమవుతాయంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో స్క్రిప్టింగ్ రిజిస్టర్ అవుతాయి. స్క్రిప్టింగ్ అంటారు దాన్ని. ఆ స్క్రిప్టింగ్ అవుద్ది. ఎప్పుడైతే అది ముద్ర పడుతుందో అదేం చేస్తుంది తెలుసా, సబ్ కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్ నుంచి అది తీసేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుద్ది, మన కాన్షియస్ మైండ్ ఫ్రీ అవుతుంది. అందుకే నడిపిస్తూ ఉంటాం, మాట్లాడుతుంటే గేర్ షిఫ్ట్ అవుద్ది. ఇప్పుడు గేర్ షిఫ్ట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ లెగ్ తీసి క్లచ్ నొక్కాలి, అప్పుడు సెకండ్ నుంచి థర్డ్కి. ఇవన్నీ ఆలోచిస్తామా? ఆటోమేటిక్గా దాన్ని ఏమంటే ఆటోమేటిక్గా. ఈ ఆటోమేటిక్గా ఏం చేస్తున్నామో ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా అవుతున్నాయి. చాలా లోతైన విషయాలు నేర్పిస్తున్నాయి ఇవాళ మీకు. సంతోషంగా ఉందా? హల్లెలూయా. అయితే వినండి ఏమవుద్దో. మనము అందరం కూడా మతాచారమైనటువంటి కుటుంబాల్లోనే పెరిగాం. మన మతాలన్నీ పాపం గురించి మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏమైందంటే నేను పాపిని అనేటువంటి స్క్రిప్ట్ అయింది. మా ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా ఎంతగానో ఆశీర్వించబడుతున్నారని నమ్ముతున్నాను. మరి ప్రత్యేకముగా ఈరోజు మీరు విన్నటువంటి సందేశాన్ని బట్టి కూడా ఎంతగానో ఆశీర్వించబడ్డారని విశ్వసిస్తున్నాను. మరి మీరు దీవించబడాలని, ఆశీర్వించబడాలని ఈ యొక్క ప్రోగ్రామ్స్ నడుపుతూ ఉన్నాము, మరి వాక్యంని బోధిస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, విన్నటువంటి వాక్యం క్రియ రూపంలో కూడా చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో హియర్ అండ్ ఒబే అని ఉంది. మనం వినడమే కాదు, వినిన వాక్యాన్ని మనం చేయాలి కూడా. అప్పుడే దేవుని యొక్క దీవెన మన జీవితంలో మనం అనుభవించగలం. మరి మన అవసరాలని బట్టి దేవుడు ఏమన్నాడు, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి వాడికి జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీకున్నటువంటి అనారోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థతను అనుగ్రహించే దేవుడు, మన దేవుడు సజీవుడు. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముడతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి అందరూ కూడా నాతో ఏకీభవించండి. ఎవరైతే
ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వారు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ ఒక చేయి, మీ ఎడమ చేయి పెట్టుకోండి, మీ కుడి చేయి టీవీ తట్టు మీరు చాపండి. ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం, ఎందుకంటే ఆత్మలో మనకి దూరం అనేది లేదు. కాబట్టి ఇక్కడ నేను ప్రార్థిస్తుండగా ఇప్పుడు మీరు మీ యొక్క ప్రార్థనతో ఏకీభవించినట్టయితే ఆ శక్తిని మీరు ఇప్పుడే అనుభవించి ఇప్పుడే విడుదల పొందుతారు, ఇప్పుడే స్వస్థతను పొందుతారు. కొన్ని రోజుల తర్వాత కాదు, క్షణము, ఈ ప్రార్థించిన క్షణములోనే మీరు స్వస్థతను పొందుతారు. ప్రార్థించిన క్షణంలో నుంచే, ఆ క్షణంలోనే మీరు సాతాను యొక్క శోధన నుంచి, సాతాను యొక్క ఇబ్బంది నుంచి, సాతాను యొక్క ఒత్తిడి నుంచి ఇప్పుడే మీరు విడుదల పొందనై ఉన్నారు. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి. మీ ఎడమ చేయి ఎక్కడ మీకు నొప్పిగా ఉందో, ఎక్కడ మీకు హానికరంగా ఉందో, ఎక్కడ మీకు అనారోగ్యంగా ఉందో అక్కడ చేపెట్టండి. మీ కుడి చేయి దయచేసి టీవీ తట్టు చాపండి. అప్పుడు మనం ఏకీభవిస్తాం. నా చేయి కూడా నేను చాపుతున్నాను, నా చేయితో మీరు ఏకీభవించండి. యేసయ్యా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, ఘనత మహిమ స్తుతి మీకే చెల్లును గాక. ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రభా, స్వస్థతను అనుగ్రహించే దేవుడు నాయన, విడుదలను అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో, ఈ దినములో ప్రభా మేము ప్రార్థన చేయుచుండగా, మరి రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఏ సమయమైనా వినుచున్నటువంటి ప్రజలు ప్రభా, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రజల్ని మీరు ముట్టండి ప్రభా. యేసు నామములో ప్రభా ప్రతి విధమైనటువంటి అనారోగ్యం, అది హై బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, హై బ్లడ్ షుగర్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం, మరి ప్రభా మరి కీళ్ళలో నొప్పులు, ఆర్థరైటిస్, మరి ప్రభా థైరాయిడ్ అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రతి విధమైన అనారోగ్యం యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. సంపూర్ణ విడుదల వారికి కలుగును గాక యేసు నామములో. ప్రభా మీ యొక్క అభిషేకము ఇప్పుడే వారిని తాకి వారిని స్వస్థత పొందించమని, స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థతను ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే ఘనత కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రభా మరి దురాత్మల ద్వారా పీడించబడి, పీడకలల ద్వారా పీడించబడుతున్నట్టయితే, మరి భూత వైద్యం ద్వారా పీడించబడుతున్నట్టయితే వారికి కూడా ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. కాబట్టి వారు విడిపించబడ్డారని మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే స్తుతి మహిమ కలుగును గాక ప్రభా. ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు, వారికి విడుదలనిచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఏ రకమైనటువంటి అనారోగ్యం వారికి విడుదలనిచ్చినందుకు, వారికి స్వస్థత ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఏకీపించిన వారు అందరూ కూడా నాతో కూడా ఆమేన్ అనండి. హల్లెలూయా, ఆమేన్. దయచేసి వినండి. ఇప్పుడు మీరు అనేక మంది స్వస్థపరచబడ్డారని నాకు తెలుసు, నేను నమ్మడమే కాదు, నాకు తెలుసు. కాబట్టి మీరు అటువంటి అనుభవం పొందినట్టయితే, స్వస్థత అయినా విడుదలైనా వెంటనే మాకు ఉత్తరం రాయండి, మాకు ఈమెయిల్ పంపించండి, లేకపోతే ఫోన్ చేసి మా ఆఫీస్తో సంప్రదించండి, వారికి తెలియపరచండి. మీతో పాటు మేము కూడా దేవుని గణపరచడానికి మరి సహాయపడండి. అనేకులు విడిపించబడాలని, అనేకులు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని, అనేకులు స్వస్థపడాలని ఈ యొక్క ప్రోగ్రాం మేము నడుపుతా ఉన్నాం. కాబట్టి దయచేసి మరి మర్చిపోకుండా మాకు తెలియపరచండి. కలిసి దేవుని స్తుతిస్తూ గణపరుస్తాం. ఆమేన్. మళ్ళీ వచ్చే ప్రోగ్రాంలో కలుసుకుందాం.